హలో రాప్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కరెంట్ అఫైర్స్ క్లాస్. ఇందులో ఫస్ట్ థింగ్ చూసుకుంటే విద్యాంజలి ఇనిషియేటివ్ అని న్యూస్లోకి వచ్చింది. ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే ఇది ఇప్పటి పథకం కాదు, ఎప్పుడు 2021లో వచ్చిన ఒక ఇనిషియేటివ్. ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే వెరీ రీసెంట్గా దీని ప్రస్తావన రాజ్యసభలో మనకు చోటు చేసుకుంది. ఆ కాంటెక్స్ట్లో ఇది ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది. అసలు విద్యాంజలి అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్నప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారండి. చదువుకుంటే ఇప్పుడు మీరు మంచిగా ఒక ఎస్ఐ కానీ లేదా ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇలా అయ్యాక మీ స్కూళ్ళల్లో మీరు అప్పట్లో ఏదో ఒక ప్రాబ్లంతో ఫీల్ అయ్యారు. అది బెంచ్లు కానీ, ఫ్యాన్లు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ, లేదంటే స్పోర్ట్స్కి సంబంధించిన షటిలో, బ్యాటో ఏదో ఒకటి మీరు అలా ఫీల్ అవుతే మీరు ఏం చేస్తారు తెలుసా, మీ అంతటా మీరుగా ఓన్గా వాలంటీర్గా వచ్చి ఆ ప్రాబ్లమ్స్ని మీరు సేవ్ చేసుకోవచ్చు, క్లియర్ చేసుకోవచ్చు. అయితే కమ్యూనిటీ పరంగా రావచ్చు లేదా సెల్ఫ్గా మీరు రావచ్చు. అలా వచ్చి ఇక్కడ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని మీరు క్లియర్ చేసుకోవచ్చు. దాన్నే మనం ఏమంటున్నామంటే విద్యాంజలి ఇనిషియేటివ్ అంటే సెల్ఫ్ వాలంటీర్ సర్వీస్, ఈదర్ కమ్యూనిటీ ఆర్ యువర్ సెల్ఫ్ ఇలా మీరు చేసుకోవచ్చు. ఇలాంటిది మనకి ఎందుకు వచ్చిందంటే ఇది 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మనకు ఉంది కదా, ఇది జాతీయ విద్యా విధానం, దీనిని సాటిస్ఫై చేసే విధంగా ఇది రావడం జరిగింది. అలా ఇది ఇప్పుడు న్యూస్లోకి వచ్చిందండి. ఓకేనా, ఇంతకు మించి కూడా మనం మాట్లాడుకున్న స్టోరీ ఏం లేదు. ఓకేనా, అయితే ఒక స్టోరీ వచ్చింది, పెన్ను పేపర్లు తీసుకొని ఇప్పుడు రాసుకోండి. దీని మీద క్వశ్చన్ రాకపోతే వచ్చి నన్ను అడగండి. ఓకేనా, సరే. స్టోరీ ఏంటంటే ఇక్కడ చూడండి, మీకు దీక్ష అన్న ఒక స్కీమ్ మనకి ఇది 2017లో వచ్చింది. మరి దీక్ష అంటే ఏంటంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. అంటే ఒకప్పుడు మీకు చదువుకోవడానికి పుస్తకాలు చేతిలో ఉండేవి, బట్ ఈరోజు మొబైల్లోకి మీకు పీడిఎఫ్ రూపంలో వస్తున్నాయి కదా, అలా విద్యని సర్వీస్ చేయాలని చెప్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి స్టార్స్ అనే ఇంకో ప్రోగ్రామ్ వచ్చింది. ఇది 2020లో వచ్చింది. స్టార్స్ అంటే అబ్రివేషన్ ఏంటంటే స్ట్రెంథనింగ్ టీచర్ లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్. రాష్ట్రంలో ఈ లెర్నింగ్ విద్యార్థులకే కాదు టీచర్లకి కూడా ఉండాలని ఈ స్కీమ్ని తీసుకోవడం జరిగింది. దీని కింద ఇప్పుడు 6 రాష్ట్రాలు ఉన్నాయి. అవి హిమాచల్ ప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్. ఈ రాష్ట్రాలు మనకు అవసరం లేదు, కానీ అబ్రివేషన్ అవసరం, అదేవిధంగా ఇయర్ మనకు అవసరం. ఇక నెక్స్ట్ పిఎం శ్రీ ఇనిషియేటివ్, ఇది మనకి 2022లో వచ్చింది. అంటే ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. ఇది మీ స్కూల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ల్యాబ్ కానీ, బెంచెస్ కానీ, ఫ్యాన్స్ కానీ గవర్నమెంట్ చూసుకుంటుంది. ఇది ఒక సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్. అంటే ఇక్కడ మీకు కేంద్రం ఇంత ఖర్చు పెట్టుకోవాలి, అదేవిధంగా రాష్ట్రం ఇంత ఖర్చు పెట్టుకోవాలి అనే ప్రాతిపదికన మనకి ఇది రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి ఉల్లాస్ అనే ఇంకో స్కీమ్ ఉందండి. ఇది 2022లో వచ్చింది. ఉల్లాస్ అంటే అర్థం ఏంటో తెలుసా మీకు, అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ. సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు చచ్చిపోయేదాకా చదువుకోవచ్చు, అందులో ప్రాబ్లం ఏముంది అనే విధంగా వచ్చింది. ఇక నెక్స్ట్ పిఎం పోషణ్ అంటే ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్. ఇది 1995 నుంచి వస్తుంది. మీకు నాకు అందరికీ తెలిసింది, మధ్యాహ్నం భోజనం పెడతారు కదా గవర్నమెంట్ స్కూల్స్లో, ఆ స్కీమ్స్ అన్నట్లుగా వీటిని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నో మోర్ ఎక్స్క్యూషన్స్, మీకు ఎలాంటి ఎక్స్క్యూషన్స్ లేవు, ఇది మాత్రం నోట్ చేసుకోండి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ మనకి బాక్రా ప్రాజెక్టు. బాక్రా డ్యామ్ మీకు తెలుసు కదా, అప్పుడెప్పుడో మనకి స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఫస్ట్ ప్లానింగ్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి బాక్రా ఏ నది మీద ఉందని మీకు డైరెక్ట్ క్వశ్చన్ పడుతుంది. ఇది ఏ నది మీద ఉందంటే మీ ఆన్సర్ ఏంటి, సట్లెజ్ అనే నది మీద ఉంది. మన క్లాస్ స్పెషాలిటీ ఏంటో తెలుసు, ఇక్కడ చూడండి, మీకు తెలుగు ఇంగ్లీష్ రెండిట్లలో మీకు ఉంది. ఎందుకంటే మన ఇంట్రెస్ట్ ఒకటే, తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఎవరిని మనం డిస్సాటిస్ఫాక్షన్ చేయము, అందరినీ సాటిస్ఫై చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినాం. అయితే ఎందుకు సార్ ఇప్పుడు ఇది బాక్రా న్యూస్లోకి వచ్చిందంటే, దీని చుట్టుపక్కల ఉన్న కొండ చర్యలు కింద పడిపోతుందండి. ఆ పడిపోతున్న క్రమంలో మనకి జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఈ ప్లేస్లో సర్వే చేపట్టారు. అలా ఇది ఇప్పుడు మనకి కరెంట్ అఫైర్స్లో ఉంది. ఇక జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఇది 1851లో ఏర్పడింది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి కలకత్తాలో కనబడుతుంది. ఇది ఏ మినిస్ట్రీ కింద వర్క్ అవుతుందంటే మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ కింద వర్క్ అవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ బాక్రా అనేది మనకి సట్లెజ్ నది మీద కనబడుతుంది. మరి సట్లెజ్ అనే నదిని చూసుకుంటే ఇది దేశంలో ఎంటర్ అవుతున్నప్పుడు ఫస్ట్ టైం టచ్ అవుతున్న ఆ కన్మ పేరేంటేమని అడుగుతారు. ఆ కన్మ మనకి హిమాచల్ ప్రదేశ్లో కనబడుతుంది. ఆ కన్మ పేరే షిప్కిలా కన్మ. ఏ కన్మ? షిప్కిలా పాస్ అనే పేరుతో మీరు ఇక్కడ అడ్రస్ చేయొచ్చు. ఇక ఈ బాక్రా స్పెషాలిటీ ఏంటి అంటే ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ రిజర్వాయర్ అండ్ సెకండ్ హైయెస్ట్ డ్యామ్ అని మీరు పిలుచుకోవచ్చు. మరి దేశంలో మొట్టమొదటి హైయెస్ట్ డ్యామ్ ఏంటి? తెహ్రీ డ్యామ్ ఉత్తరాఖండ్లో ఉంది. మరి ఇది ఎక్కడ ఉంది? ఇది చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్లో బిలాస్పూర్ అనే జిల్లాలో మనకు కనబడుతుంది. ఓకేనా, ఇది ఏ 2 రాష్ట్రాల మధ్య సరిహద్దుగా ఉంది అంటే ఒకటి హిమాచల్ ప్రదేశ్, రెండవది పంజాబ్. వీటి రెండింటి మధ్య కనబడుతుంది. ఇది దేశంలోనే 2వ ఎత్తైనది అండ్ దేశంలోనే 2వ లార్జెస్ట్. మరి మొదటి లార్జెస్ట్ ఏంటి దేశంలో? ఇందిరా సాగర్ రిజర్వాయర్ అని ఒకటి ఉంది. దాని తర్వాత చూసుకుంటే మనకి బాక్రానే కనబడుతుంది. మరి బాక్రా
దీనివల్ల మనకి ఏర్పడిన ఒక కృత్రిమ జలాశయం పేరేంటంటే గోబింద్ జలాశయం అనే పేరుతో మనం పిలుచుకుంటాం. ఓకేనా? సో దీనికి కాస్త ముందుగా ఒక 30 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే మీకు నంగల్ ప్రాజెక్ట్ అనే దీనికి అఫిలియేట్ ప్రాజెక్ట్ మనకి ఇంకోటి కనబడుతుంది. ఈ రెండు కూడా మనకి మొదటి పంచవర్ష ప్రణాళికలో మనం సిద్ధం చేయడం జరిగింది. ఓకేనా? సో అదే స్టోరీని నేను మీకు ఇక్కడ డ్రా చేయడం జరిగింది. ఓకేనా? ఎస్. అయితే ఇక్కడ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే రేపు పొద్దున మీరు ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు అది ఎస్ఐపిసి కానీ సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ ఏదైనా కానీ మీకు ఒక నది మీద ఉన్న ఆనకట్టల్ని ఎగ్జామ్స్లో అడిగే ఒక పాసిబిలిటీ ఉంటుంది. సో జనరల్గా సట్లెజ్ అనేది దేనికి సంబంధించింది? సింధు నదికి సంబంధించిన ఉపనదులలో వన్ ఆఫ్ ది ట్రిబ్యూటరీసే కదా ఇది. అయితే అదేవిధంగా మనని మోస్ట్ ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే చీనాబ్ నది. ఈ చీనాబ్ నది మీద ఉన్న ప్రాజెక్టులు మనం అడుగుతుండండి. ఒకటి సలాల్ డ్యాము, బాగ్లిహార్ డ్యాము, దుల్హస్తి డ్యాము, రాట్లీ డ్యాము, పక్కల్ డ్యాము, కిరీ డ్యాము, సవాల్కోట్ డ్యామ్. ఈ సవాల్కోట్ డ్యామ్ గురించి మనం నిన్నే మాట్లాడుకోవడం జరిగింది. ఓకేనా? వీటిని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇందులో ఇంకెక్కువ దేన్ని గుర్తుపెట్టుకుంటుంటే సలాల్ డ్యామ్ని పిచ్చి పట్టినట్లు గుర్తుపెట్టుకోండి. దాన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. సలాల్ దేని మీద ఉంది? చీనాబ్ నది మీద ఉంది. ఓకేనా? నెక్స్ట్, సో ఇది కాస్త ఇంపార్టెంట్ ఇష్యూ. సో ఇప్పుడు మనం సింధు నది వ్యవస్థలు చూసుకుంటే దానికి మొత్తం మనకి ఎన్ని నదులు ఉన్నాయి? ఒకటి చూసుకుంటే జీలం నది ఉంది, అదేవిధంగా చీనాబ్ ఉంది, తర్వాత రావి ఉంది, బియాస్ ఉంది, సట్లెజ్ ఉంది. మరి ఇప్పుడు జీలం నది మీద మనం చూసుకుంటే మనకున్న ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ఉరి డ్యామ్ని మనం చూసుకోవచ్చు. ఓకేనా? మరి బియాస్ మీద మనకు కనబడుతున్న ఇంకో డ్యామ్ ఉంది, దాని పేరే పోంగ్ డ్యామ్ అంటాం. ఓకేనా? పోంగ్ డ్యామ్ అంటాం, లేదా మహారాణా ప్రతాప్ సాగర్ అనే పేరుతో మనం పిలుస్తున్నాం. ఇది ఇంతకుముందు మీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకేనా? అదేవిధంగా సట్లెజ్ మీద మనం చూసుకుంటే బాక్రా ప్రాజెక్టు, నంగల్ ప్రాజెక్టు, తర్వాత నాతపసక్రి హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్. సో ఇది కూడా ఇంతకుముందు మీ ఎస్ఐ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. నాతపసక్రి ఇది ఎక్కడ ఉంది? సట్లెజ్ మీద ఉంది. ఇది హిమాచల్ ప్రదేశ్లో మనకు కనబడుతుంది. అదేవిధంగా కర్చంగ్ వాంగ్తూ ప్రాజెక్ట్ కూడా ఇక్కడ ఉంది. ఇక రావి మీద మనం చూసుకుంటే రావి మీద రంజిత్ సాగర్ అనే డ్యామ్ ఉంది. ఈ రంజిత్ సాగర్కి ఉన్న మరొక పేరు ఏంటంటే తెయిన్ డ్యామ్. తెయిన్ డ్యామ్ అనే పేరుతో మనం పిలుచుకుంటున్నాం. అదేవిధంగా చెమోరా ప్రాజెక్టు, షాపూర్ కండి ప్రాజెక్టు. ఇక ఎక్స్ట్రా పాయింట్స్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో మనకి రిహండ్ అనే ఒక నది మీద రిహండ్ డ్యామ్ ఉంది. ఆ డ్యామ్కి ఉన్న ఇంకొక పేరు ఏంటంటే గోబింద్ బల్లభ్ పంత్ సాగర్ అంటున్నాం. ఇక మనకి బాక్రా మీద ఏర్పడిన ఒక కృత్రిమ జలాశయాన్ని మనం గోబింద్ సాగర్ అంటున్నాం. ఇది ఎంత లెంత్తో ఏర్పడిందంటే 90 కిలోమీటర్ల లెంత్తో ఏర్పడింది. 168 స్క్వేర్ కిలోమీటర్ అంత రేంజ్లో ఇది మనకి ఎక్స్పాండ్ అవుతూ కనబడుతుంది. ఇది దీనికి సంబంధించిన ఆ షార్ట్ రివ్యూ అబౌట్ ద జాగ్రఫీ కాన్సెప్ట్స్ ఆఫ్ that is Sawalkot, China, Bagra, Sutlej, something about the 5 tributaries of the Indus Valley rivers. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే సైన్స్ బేస్డ్ ఇనిషియేటివ్స్ అనే ఒక టర్మినాలజీ మనకి న్యూస్లోకి వచ్చింది. ఓకేనా? సైన్స్ బేస్డ్ టార్గెట్ ఇనిషియేటివ్స్ ఇది ఏంటి? సో ఇది ఏంటి అని చెప్పడానికంటే ముందు ఇక్కడ మీకు కొన్ని ప్రోటోకాల్స్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సార్ ఏంటి సార్ ప్రోటోకాల్స్ అంటే కొన్ని నిబంధనలు అండి. అయితే ఇక్కడ సైన్స్ బేస్డ్ టార్గెట్ ఇనిషియేటివ్స్ ఏం ఆడుతుందంటే ప్రజెంట్ ఇండియా అనేది ఎమర్జ్ అవుతుందండి. ఈ ఎమర్జ్ అవుతున్న ఈ ఇండియాలో మనకి పరిశ్రమలు చాలా దారుణంగా క్లైమేట్ చేంజ్కి కారణమవుతున్నాయని ఇది మాట్లాడుతుంది. మరి మీరు ఏం చేయాలి, ఎంతకు తగ్గించాలి, మీరు ఎంతకు తగ్గిస్తే ఇప్పుడున్న క్లైమేట్ చేంజ్ తగ్గుతుంది అనే విషయంగా మనకి ఈ చూసుకుంటే సైన్స్ బేస్డ్ టార్గెట్ ఇనిషియేటివ్ న్యూస్లోకి వచ్చింది. మనకి ఇది ఇంపార్టెంట్ కాదు, ఇది మనకు చెబుతున్న కొన్ని ప్రోటోకాల్స్ ఇంపార్టెంట్. మరి ఆ ప్రోటోకాల్స్ ఏంటి సార్? ఆ ప్రోటోకాల్స్ ఏంటి అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. 1992లో రియోలో మనకి ధరిత్రి సమావేశం జరిగింది. ఓకేనా? దీన్నే మనం ఎర్త్ సమ్మిట్ అంటాం. ఓకేనా? ధరిత్రి సదస్సు అనే పేరుతో పిలుచుకుంటాం. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఎస్డిజి గోల్స్ అనేవి ఎవాల్వ్ అయినాయి. అదేవిధంగా క్లైమేట్ చేంజ్ ఎవాల్వ్ అయింది, బయోడైవర్సిటీ కూడా ఎవాల్వ్ అయింది. క్లైమేట్ చేంజ్ మీద మనం చూసుకుంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అండ్ క్లైమేట్ చేంజ్ ఏర్పడింది. ఇది ప్రతి సంవత్సరం మనకి కాప్ సమ్మిట్లని చేయడం మనం చూసుకోవచ్చు. ఈ కాప్లో అత్యంత ఇంపార్టెంట్ అయిన కాప్ ఏంటంటే కాప్ 3. ఈ కాప్ 3 దేని గురించి మాట్లాడుతుందంటే క్యోటో ప్రోటోకాల్ గురించి మాట్లాడుతుంది. అంటే క్యోటో నగరంలో జరిగింది కాబట్టి ఆ సమావేశాన్ని మనం క్యోటో ప్రోటోకాల్ అంటున్నాం. ఈ క్యోటో ప్రోటోకాల్ దేని గురించి మాట్లాడుతుందంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ని తగ్గించండిరా సామి అని మాట్లాడుతుంది. ఓకేనా? అదేవిధంగా దీంట్లో ఇంపార్టెంట్ ఇంకో కాప్ ఏంటంటే దట్ ఈస్ కాప్ 21. అది 2015లో జరిగింది. ఏ నగరంలో జరిగిందంటే ప్యారిస్లో జరిగింది. ఈ కాప్ సమ్మిట్ మనకి దేని గురించి చెప్తుందంటే మీరు అత్యవసర పరిస్థితుల్లో టెంపరేచర్ పెంచితే 1.5 డిగ్రీస్ వరకు పెంచండి, ఇంకా తప్పదురా సామి అనుకుంటే 2 డిగ్రీ సెల్సియస్. ఇక ఇంతకంటే ఎక్కువ పెంచితే మీరు ఈ ప్రపంచంలో బ్రతకడానికి ఎంత మాత్రం అర్హులు కాదని చెప్తుంది. ఓకేనా? ఇక బయోలాజికల్ డైవర్సిటీ గురించి చూసుకుంటే సో దీని మీద మన ఇండియా తీసుకున్న స్టాండ్ ఏంటంటే బయోడైవర్సిటీ యాక్ట్ 2002 కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. అండ్ ఇదే విధంగా
మనం ఇంకో థింగ్ చూసుకోవచ్చండి, దాని పేరే మ్యాంట్రియల్ ప్రోటోకాల్. ఏం ప్రోటోకాల్? మ్యాంట్రియల్ ప్రోటోకాల్. మరి మ్యాంట్రియల్ అనే సిటీ ఎక్కడుంది? ఇది చూసుకుంటే మనకి కెనడా అనే దేశంలో ఇది కనబడుతుంది. ఇది ఎప్పుడు వచ్చింది? మనకి 1987లో వచ్చింది. బట్ ఎగ్జిస్టెన్స్లోకి 1989లో వచ్చింది. అంటే 1987లో ఈ సదస్సు జరిగితే 1980 నుంచి ఇది ఇంప్లిమెంట్ అవుతుంది, 1989 నుంచి. మరి ఇదేం చెప్తుంది సార్ అంటే ఓజోన్ లేయర్ డిప్లీషన్ గురించి మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? ఓజోన్ పొర ఎలా దెబ్బతింటుంది, దానికి మనం ఎలాంటి థింగ్స్ని కాంట్రిబ్యూట్ చేయాలనే విషయం గురించి మాట్లాడుతుంది. ఇది మ్యాంట్రియల్ ప్రోటోకాల్ అండి. ఓకేనా? సో ఇలా ఇవన్నీ విషయాల గురించి మనకి సైన్స్ బేస్డ్ టార్గెట్ ఇనిషియేటివ్స్ ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఇది కరెంట్ అఫైర్స్లోకి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక స్కీమ్ వచ్చింది. ఈ స్కీమ్ ఏంటంటే ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన్. ఇది ఎప్పుడు వచ్చిందంటే 2000 సంవత్సరంలో డిసెంబర్ 20 వచ్చింది. మరి డిసెంబర్ 20 అంటే క్రిస్మస్తో పాటు ఇంకో ఈవెంట్ ఉంది. అదేంటంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం ఆ రోజు. సో ఆయన బర్త్డే సందర్భంగా దీన్ని తీసుకొచ్చినాం. మరి ఇప్పటికీ అంటే 2025 ఫినిష్ అవ్వడంతో దీనికి 25 సంవత్సరాలు ఫినిష్ అయింది కాబట్టి దీని రేపు పొద్దున్న ఎగ్జామ్స్లో అడగడానికి మనకి మోర్ ప్రాబిలిటీ ఉంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అయితే మరి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కదా, ఇక ప్రధానమంత్రి గ్రామాలలో సడక్ అంటే ఇంగ్లీష్లో అర్థం ఏంటి? రోడ్ అని కదా అర్థం మనకి. మరి రోడ్ యోజన. ఓకేనా? మరి రోడ్ యోజన ఇక్కడ చూడండి, దీని సింబల్ ఇలా ఉంటుంది మనకి, ఇలా రోడ్లు వేస్తారు అన్నట్లుగా. మరి ఏంటంటే గ్రామాలలో మనకి హాస్పిటల్స్కి, స్కూల్స్కి, మార్కెట్స్కి ఎక్కడికైతే యాక్సెసిబిలిటీ లేదో ఆ అన్ని ప్రదేశాలకి రోడ్లు వేయడం అనే విషయం ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించిన కాస్త స్మాల్ ఇష్యూనండి. మరి ఇది ఎవరి కింద రన్ అవుతుందంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద రన్ అవుతుంది. మిమ్మల్ని మరి ప్రెసెంట్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన మంత్రి పేరేమిటి? నిన్నే కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఇలా మీరు చూసుకోవచ్చు. ఇది ఇప్పటికి మనకి phase 1, phase 2, phase 3, phase 4 ఇలా ఇన్ని ఫేజెస్ మనకి రావడం జరిగిందండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూసుకుంటే కంగర్వాలి నేషనల్ పార్క్ న్యూస్లోకి వచ్చింది. ఇది ఎక్కడుంది సార్ అంటే ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రంలో ఇది మనకు కనబడుతుంది. ఎక్కడ? ఛత్తీస్గఢ్లో. ఓకే, మరి ఎందుకు న్యూస్లోకి వచ్చింది? ఇది యునెస్కోలో టెంటేటివ్ లిస్ట్లో ఉంది. ఓకేనా? టెంటేటివ్ అంటే తాత్కాలిక జాబితాలో ఉంది. ఇందులో ఉంటే నెక్స్ట్ ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లోకి రావడానికి మనకి ఆస్కారం ఉంది. ఇప్పటికి ఇండియాలో ఎన్నున్నాయి? ప్రపంచ వారసత్వ సంపదలు 44. చివరిది ఏంటి? మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్. దాంట్లోకి వచ్చింది. ఇప్పుడు ఇది ట్రై చేస్తుంది. నెక్స్ట్ ఇది కావాలి అంటే ప్రపంచ వారసత్వ సంపదగా తిని కూడా మిగిలాలని చూస్తుంది. ఇది మనకి ఎక్కడ ఉంటుంది తెలుసా? ఛత్తీస్గఢ్లో బస్తర్. ఏంటి బస్తర్ అంటే భయపడుతున్నారా? మావోయిస్టులు, నక్సలైట్లు అన్నారు, వాళ్ళుండే ప్రదేశమే. ఓకేనా? సో ఇది ఇప్పుడు దీనికి ఉన్న సిగ్నిఫికెంట్ ఎకలాజికల్ ఇష్యూస్ వల్ల ఇది అలా మారాలనుకుంటుంది. అలా మనకు న్యూస్లోకి వచ్చింది. ఇది 1982లో నేషనల్ పార్క్ వచ్చింది. నేషనల్ పార్క్ చూసుకుంటే మన దేశంలో 107 ఉన్నాయి. టైగర్ చూసుకుంటే 58 ఉన్నాయి. వైల్డ్ సాంక్చురీ చూసుకుంటే 570+ ఉన్నాయి. రామ్సర్ సైట్స్ చూసుకుంటే 98 ఉన్నాయి. మరి ఇవన్నీ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారండి? ఇలా అప్పుడప్పుడు కరెంట్ అఫైర్స్లు వస్తాయి కదా, కొంచెం చివరన పెట్టుకొని నోట్ చేసుకోండి. కాస్త మీకే ఈజీగా ఉంటుంది, నాకేం రాదు. ఓకేనా? ఎస్. సో ఇలా మీరు వీటిని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో ఛత్తీస్గఢ్ న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఛత్తీస్గఢ్ క్యాపిటల్ ఏంటి? రాయ్పూర్. టోటల్ డిస్ట్రిక్ట్స్ 33. గవర్నర్ రమేన్ దేకా. సీఎం విష్ణు డియో సాయ్. ఇక్కడ మనకి టోటల్ ఎమ్మెల్యే సీట్స్ 90 ఎమ్మెల్యే సీట్స్, లోక్సభ సీట్స్ 11 ఎంపీ సీట్స్, రాజ్యసభ 5 ఎంపీ సీట్స్. ఛత్తీస్గఢ్కి సెపరేట్ హైకోర్టు ఉంది. ఛత్తీస్గఢ్ పేరు వినగానే మీ అందరు గుర్తు రావాల్సింది ఒకటి కంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్, 2 ఇంద్రావతి నేషనల్ పార్క్. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీకు గురు ఘాసీదాస్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, గురు ఘాసీదాస్ టైగర్ రిజర్వ్, తామోర్ పింగ్లా వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఇవన్నీ మీకు గుర్తు రావాల్సిన విషయాలు. ఓకేనా? సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీతో నెక్స్ట్ సెషన్లో మీ శ్రవణ్ సార్ మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాడు. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ షోయింగ్ లవ్ టువర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్.